హలో అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ ప్యూర్ కంచి సెమీ పట్టు శారీస్ అండి. టిష్యూ మిక్స్ అయ్యి వచ్చాయన్నమాట మన దగ్గరికి ఇప్పుడు. ఇక మీకైతే కలర్స్ అయితే చాలా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఏంటంటే కానీ బేబీ పింక్ చాలా మంది అడిగారు అన్నమాట మన దగ్గర అయితే కానీ, ఏమండి బేబీ పింక్ కావాలండి మాకైతే అనేసి. ఇక దానికి పర్టికులర్గా మనం అయితే బేబీ పింక్ని మనం ఎక్కువ రెఫర్ చేసుకొని వీవింగ్ చేయడం జరిగిందనమాట. యా ఇప్పుడు చూపిస్తున్నా చూడండి ఒకసారి. పీ గ్రీన్ అండి. పీ గ్రీన్కి రాణి పింక్ బార్డర్ వచ్చిందనమాట. ఈ మోడల్స్లో ఉన్నవైతే కానీ నేను ముందుగానే ఓపెన్ చేసి చూపిస్తా. ప్రతి ఒక్క చీర ఈ మోడల్ ఉన్న చీర పళ్ళు బ్లౌజ్ అలానే వస్తుంది. ఓకే, ఒకసారి ఓపెన్ చేపిస్తా. యా, సారీ ఇదండి బార్డర్. ఇది స్కిన్ అండి, బార్డర్ పైన ఉన్న పై డిజైన్ అనమాట. కుడివైపు పెద్దగా వస్తుంది, ఎడం వైపు చిన్నగా వస్తుంది అనమాట బార్డర్ అనేది. యా, చూడండి పళ్ళు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. పళ్ళు అయితే కానీ మనకైతే కానీ పళ్ళుకి వచ్చేసి గోల్డ్ జరీతో వీవ్ చేసాం అనమాట మనమైతే కానీ. పళ్ళు చూడండి ఎంత బాగుందో. ఇవ్వండి ఒకటి చెప్తానండి, సాఫ్ట్ సిల్క్ అండి. చూడండి ఒకసారి క్లాత్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందంటే అంత సాఫ్ట్గా ఉందన్నమాట. ఇంకొక చీర అయితే ఇంకా కొన్ని బయట ఉంటాయి, మీరు చూస్తూ ఉంటారు, చాలా రఫ్ అండ్ టఫ్గా ఉంటాయి అనమాట. మన దగ్గర అయితే చాలా సాఫ్ట్నెస్తో సిల్క్ అనేది తయారవుతుంది అనమాట. ఓవరాల్గా కానీ శారీ అయితే ఇలా వస్తుందండి మనకి. పళ్ళును విత్ పై డిజైన్ అనేది. ఇది మనకైతే కానీ బ్లౌజ్ అండి. బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది అనమాట. ఈ మోడల్స్లో ఉన్న శారీస్కి ఇలా వస్తుందని మీకు ఒక డెమో ఇస్తున్నా. కలర్స్ అయితే చేంజ్ అవుతాయి, డిజైన్ అయితే ఎగ్జాక్ట్లీ ఇలానే వస్తుంది అనమాట. ఓవరాల్గా శారీ అయితే ఇలా వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. వెయిట్లెస్ శారీస్ అండి. కెమెరా మీద ఫింగర్. శారీ అయితే వెయిట్లెస్ శారీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వస్తున్నాయి కదా, ప్రజెంట్ దసరా ఫెస్టివల్ వస్తుంది, అంతేకాకుండా ఇప్పుడు పెళ్లి ముహూర్తాలు అనేది ఉన్నాయి, అలా వస్తుంది. దీవాళి ఉంది, దసరా ఉంది, రాబోయేవన్నీ మంచి మంచి ఫెస్టివల్స్ ఉన్నాయి. ఆ మంచి మంచి ఫెస్టివల్కి ఇట్లాంటి చీరలు మీరు కడితే మంచిగా కనపడిస్తారు. ఓకే, టోటల్గా ఓవరాల్గా శారీ అయితే కానీ ఇలా వస్తుందండి. ఇలా వస్తుంది. చూడండి ఎంత బాగుందో. ఎక్స్పెషల్గా ఈ డిజైన్ చూడండి ఒకసారి. ఎక్కడే కానీ రఫ్ క్లాత్ అనేది కదలకుండా మనము ఎంత స్మూత్గా ఉందంటే అంత స్మూత్గా ఉందన్నమాట. బార్డర్ చూడండి, బార్డర్ ఫినిషింగ్ చూడండి. బార్డర్ పైన ఉన్న స్కిన్ డిజైన్, ఇక్కడ ఉన్న డిజైన్ని ఫినిషింగ్ చూడండి ఒకసారి. ఓకే, ఓవరాల్గా శారీ అయితే ఇలా వస్తుందండి. శారీ అయితే కానీ లుకింగ్ లైక్ ఏ వావ్, అంతే. నేనేం చెప్పను, లుకింగ్ లైక్ ఏ వావ్ ఈ శారీ అనమాట. యా, దాంట్లోనే లావెండర్ కలరు, పింక్ పింక్ రాణి పింక్ బార్డర్, లావెండర్ విత్ రాణి పింక్ బార్డర్ వచ్చిందనమాట మనకైతే కానీ. చూడండి ఎంత బాగా కనపడిస్తుందో. ఒక్కసారిగా దీన్ని కట్టుకున్నట్టు ఇమాజిన్ చేసుకోండి. నేను చెప్పడం కాదు కానీ ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకోండి. ఇమాజిన్ చేసుకుంటే మీకు ఒక ఐడెంటిఫై వచ్చేస్తుంది. మీ మనసులో మీరు మిమ్మల్ని ఇమాజిన్ చేసుకోండి. సేమ్ డిజైన్స్లోనే కలర్స్ అండి. ఇది లైట్ స్కై బ్లూ వస్తుంది. స్కై బ్లూకి వచ్చేసి రాణి పింక్ బార్డర్ వస్తుంది అనమాట. సేమ్ దాంట్లోనే అదే శారీ మోడల్స్లోనే ఇది కూడా సేమ్ అదే ప్యాటర్న్లో వచ్చేసి మనకి ఎల్లో కలర్ అండి. ఎల్లో షేడు మనకి పర్పుల్ వచ్చేసి అదే మా భాషలో చెప్పాలంటే వైలెట్ వచ్చేసి మీనా వర్క్ ఉంది. ఇక్కడ కూడా పర్పుల్ బార్డర్. ఓకే అని చెప్పు. ఓకే, యా, అదే షేడే మనకి. ఇది వచ్చేసి మనకి గంధం చందనపు కలరు, రాణి పింక్ బార్డర్ అనమాట. రాణి పింక్లోకి వచ్చేసి ఇక్కడ మీనా వర్క్ కూడా రాణి పింకే ఉందన్నమాట. చూడండి చందనం కలర్. సేమ్ రొటీన్ పీస్ ఇది కూడా. అంటే ఒకరికి నచ్చుతుందని మళ్ళీ ఇంకా ఇద్దరు ముగ్గురు అడుగుతారు కదా, సో అందుకనేసి ఒక 2 శారీస్ ఎక్స్ట్రా అనమాట కలర్ వైజ్. ప్రజెంట్ అయితే అదే ప్యాటర్న్లో ఉండేటువంటి శారీ చూపిస్తున్నాను.
స్కై బ్లూ పర్పుల్ బార్డర్. చూడండి ఎంత బాగుందో, స్కై బ్లూ విత్ పర్పుల్ బార్డర్. లైట్ గ్రీన్, చాలా అంటే లైట్ గ్రీన్. ఇది లైట్ గ్రీన్కి పర్పుల్ కలర్ బార్డర్ అనమాట. ఇది వచ్చేసి ఎల్లో షేడ్ వస్తుందండి, లైట్ ఎల్లో షేడ్ వచ్చేసి. దీనికి వచ్చేసి లావెండర్, డార్క్ లావెండర్ వస్తుంది అనమాట బార్డర్ అయితే కానీ. సో ఇలా సేమ్ ఇది కూడా గోల్డ్కి చందనానికి మిడిల్లో ఉంది ఈ కలర్ అయితే కానీ. దానికి వచ్చేసి పర్పుల్ బార్డర్ అనమాట. చాలా వెయిట్లెస్ శారీస్ అండి, ముందుగానే చెప్తున్నా. నన్ను మాత్రం తిట్టుకోకండి, అయిపోతే కొంచెం త్వరపడండి ముందుగానే. సేమ్ ఇది కానీ ఈ శారీ కూడా అలానే ఉంటుంది అనమాట. ఓకే ఓకే, ఆ ప్యాటర్న్లో అయిపోయినాయి. ఇంకో కొత్త ప్యాటర్న్లో చూపిస్తాను అనమాట మీకైతే కానీ. ఈ శారీ చూడండి, ఇదైతే కానీ కొత్త ప్యాటర్న్ అండి. దీంట్లో డిజైన్ ఎట్లా ఉంటుంది అనేసి మీకైతే చూపిస్తాను. ఇంకొకటి అండి, ఎవరి దగ్గర అయినా కానీ చీర గురించి తెలిసిన వాడి దగ్గర తీసుకోండి, మగ్గాల గురించి తెలిసిన వాడి దగ్గర తీసుకోండి. ఒకటి తీసుకొచ్చి అమ్మేస్తున్నారు అనేది మాత్రం పెట్టుకోకండి ఎక్కడే కానీ. ఎందుకంటే మీరు అడగాలి వాళ్ళని, ఎవరినైనా కస్టమర్ వచ్చేసి తీసుకున్న వాళ్ళ దగ్గర అడగాలి. అడిగితే మీలో అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు తీసుకొచ్చి అమ్మేస్తున్నారు, అదైతే పద్ధతి కాదు. బట్ మీరు అనేది కానీ మీకు కానీ కొంచెం అనేది తెలుస్తుంది అనమాట, చీర ఏంటి ఏం కథ అనేది. ఇది చూడండి, లైట్ క్రీమ్ కలర్ వచ్చింది, బేబీ పింక్ బార్డర్ వచ్చింది, బేబీ పింక్ మీనా కూడా వచ్చింది అనమాట. మీనా వర్క్ ఇలా వస్తుందండి, బేబీ పింక్ బార్డర్ అనమాట. ఇది చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇది వెయిట్లెస్ సారీ అండి. దీనికైతే మనం పళ్ళు ఓపెన్ చేద్దాం. పళ్ళు చూడండి, మనకి బేబీ పింక్కి గోల్డ్ జరీతో పళ్ళు డిజైన్ చేస్తాం మనం అయితే కానీ. సాఫ్ట్ అండి, చాలా అంటే చాలా సాఫ్ట్. చీరని చూసే విధానం కాదండి, చీర కట్టే విధానంగా చాలా అందంగా కడితే చీర అందంగా కూర్చుంటుందండి. చూడండి ఎంత బాగుంటుంది చీర అయితే. దీనికి వచ్చేసి పింక్ బ్లౌజ్, బేబీ పింక్ అండి, ముందుగానే చెప్తున్నా, ఒకటికి 2 సార్లు బేబీ పింక్. ఇలా వస్తుంది అనమాట సారీ అయితే మనకి. శారీ చూడండి ఇలా వస్తుంది. ఓవరాల్గా మా డిజైన్స్ మీకు అట్రాక్ట్ చేస్తాయని తెలుసు, మీ డిజైన్స్ బాగుంటాయని చెప్పి చాలామంది కస్టమర్ దగ్గర నుంచి మన ఫీడ్బ్యాక్ అయితే ఉందన్నమాట. అందుకే చెప్తున్నా, త్వరపడండి, డిజైన్స్ అయిపోతే మరి నేను ఏం చేయలేను. శారీ అయితే ఒకసారి చూడండి ఎంత బాగుంటుందో. ఒకసారి ఇవి కట్టుకొని మీరు ఫంక్షన్కి కానీ, అకేషన్కి కానీ, లేకపోతే ఎనీవే పెళ్ళిళ్ళకి కానీ, ఫెస్టివల్స్కి కానీ కట్టుకొని ఒక ఫోటో తీయించుకోండి. మీ అందానికి ఒక రెట్టింపు అనేది వస్తుంది అనమాట. నేను చెప్పలేను, జస్ట్ అలా చెప్తున్నాను. సో ఇలా ఉంటుంది శారీ అయితే. అదే ప్యాటర్న్లో అయితే కానీ యా ఇదండి, మనకి డార్క్ లావెండర్ వచ్చేసి, లావెండర్కి వచ్చేసి పింక్ కలర్ బార్డర్ వచ్చింది అనమాట. పింక్ కలర్ బార్డర్ వచ్చింది, చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటుందో. దాంట్లోనే అదే ప్యాటర్న్ సేమ్ ఇందాక చూసిన చీరకి పళ్ళు బ్లౌజ్ ఎలా ఉంటాయో సేమ్ ఇదే చీరకి ఇలానే ఉంటాయి అనమాట. నేను ఎందుకంటే ఇలా చూపించడం వల్ల మీకు కూడా ఒక ఐడెంటిఫై చేస్తున్నాం, ఒక శారీకి ఇలానే ఉంటాయా, ఈ ప్యాటర్న్లో ఇలా వస్తే ఇలా ఉంటాయి అనేసి. అందుకనేసి పర్టికులర్గా మీకు ప్యాటర్న్ వైజ్ నీకు చూపిస్తున్నాను అనమాట. సేమ్ ఇది కూడా అంతేనండి, బేబీ పింక్
గ్రే కలర్, లైట్ గ్రే కలర్. సో చూడండి ఒకసారి. గోల్డ్ షేడ్ అండి. చూడండి ఒకసారి ఎలా ఉందో. ఇది కానీ కట్టుకుంటే ఎలా ఉంటుందో నేను చెప్పలేనండి ఇంకా. ఇదైతే కానీ ఇంతకుముందు చూపించిన శారీస్లో ప్యాటర్నే ఇక్కడ స్కిన్ బ్రోకెట్ వచ్చేసి ఇక్కడ డిజైన్ అనేది చేంజ్ అయింది అనమాట. లావెండరు విత్ బేబీ పింక్ బార్డర్ అనేది. చూడండి బార్డర్తో బేబీ పింక్ ఎలా ఉందో, ఎంత బాగుందో, ఎంత ఫినిషింగ్ ఉంది. బార్డర్ ఫినిషింగ్ చూడండి, శారీ ఫినిషింగ్ చూడండి. వేరే వాళ్ళ శారీలు తీసుకొని కంపేర్ చేసుకోండి పర్లేదు, ఒకసారి ఫినిషింగ్ చూడండి మీరు. మా దగ్గర క్వాలిటీకి మేము ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తామండి. ఈ శారీ చూడండి, మీనా వర్క్ వచ్చి బేబీ పింక్ వచ్చి గోల్డ్ షేడ్ వచ్చింది అనమాట. ఈ శారీలో ఓపెన్ చేస్తాను. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. చిన్న చిన్న మీనా వర్క్ వచ్చి మనకి ఇక్కడంతా గోల్డ్ షేడ్ వచ్చి, అంతేకాకుండా మనకి బార్డర్ చూడండి ఒకసారి, బేబీ పింక్లో బార్డర్ వచ్చింది అనమాట. పళ్ళు కూడా చాలా క్లాస్ వర్క్లో వచ్చిందనమాట. హెవీ లేకుండా క్లాస్ వర్క్ పళ్ళు. పళ్ళులో వచ్చేసి మనం గోల్డ్ జరీతో వీవ్ చేసామన్నమాట పళ్ళునైతే. కానీ ఇక్కడ వైట్ జరీ సిల్వర్ జరీతో వీవ్ చేసి, అంతే మనం పళ్ళుకి వచ్చేసరికి గోల్డ్ జరీతో వీవ్ చేసామన్నమాట. సిల్వర్ జరీలోకి మీనా వర్క్ వచ్చేసి పింక్ కలర్ అండి. చూడండి ఒకసారి మీనా వర్క్ అండి ఇది. ఓకే, ఈ ప్యాటర్న్లో అనేది మీకు కలర్ చూపిస్తాను. ఇది కూడా అండి పర్పుల్ అండి, పర్పుల్ బార్డరు. ఇది లైట్ పర్పుల్ అండి, స్కిన్ వచ్చేసి లైట్ పర్పుల్. ఇది వచ్చేసి బార్డర్ వచ్చేసి పర్పుల్ అండి. ఒకసారి పై స్కిన్ బ్యాక్ మీనా వర్క్ చూడండి. మన ఇంట్లో చెట్లో పూలు పూస్తాయి అలా ఉందండి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా ఇళ్ళల్లో తీగ చెట్లకి పూలు పూస్తే ఎలా కనిపిస్తుందో అలానే శారీలో కూడా పూలు పూస్తాయి అనమాట. కట్టుకుంటే ఎలా కనపడిస్తుంది అనమాట ఇది. చూడండి ఓకే. క్రీమ్ కలర్ అండి. క్రీమ్ కలర్కి మనకు వచ్చేసి పర్పుల్ బార్డర్ వచ్చిందనమాట. పర్పుల్ బార్డర్తో ఇక్కడ మీనా వర్క్ కూడా పర్పుల్ వచ్చిందనమాట. సిల్వర్ జరీతో వీవ్ చేసిన తర్వాత మనము మీనా వర్క్ కూడా మనం పర్పుల్తో ఇచ్చామన్నమాట. టోటల్గా శారీ అయితే ఇది చూడండి ఎంత బాగుందో. అదే ప్యాటర్న్లో ఇది వచ్చేసి వైలెట్ కలర్కి మనకు వచ్చేసి బేబీ పింక్ బార్డర్ వచ్చిందనమాట. బేబీ పింక్ బార్డర్ వచ్చి, అంతేకాకుండా ఇక్కడ కూడా మనకి మీనా వర్క్ కూడా బేబీ పింకే వచ్చింది. వైలెట్లోకి బేబీ పింక్ మీనా వర్క్ అండి. శారీ చూడండి, షేడ్స్ చూడండి ఎలా కనపడిస్తుంది రంగురంగులుగా. ఈ ప్యాటర్న్ కూడా దాంట్లోదేనండి. ఇదైతే కానీ ఆ శారీస్కి సంబంధించిన శారీనే అండి. ఇదైతే కానీ లైట్ పీ గ్రీను రాణి పింక్ బార్డర్, లైట్ పీ గ్రీన్ వచ్చేసి రాణి పింక్ బార్డర్ వచ్చిందనమాట. ఇవైతే కలర్ చార్ట్ అండి. మనకి ఇది పిస్తా గ్రీన్ టైప్లో వస్తుంది, బేబీ పింక్ బార్డర్ అనేది. దీంట్లో అయితే కానీ మీకు ఓపెన్ చేసి చూపిస్తారండి శారీ అనేది. చూడండి ఇక్కడ బార్డర్ అండి. ఇదంతా బేబీ పింక్ బార్డర్ వస్తుంది అనమాట. బార్డర్ పైన ఉన్న డిజైన్ అంతా ఇలా వస్తుందండి, పిస్తా గ్రీన్ వస్తుంది అనమాట. దీని పళ్ళు ఓపెన్ చేసి చూపిస్తాను.
చూడండి పళ్ళు ఎంత రిచ్ లుక్ లో ఉందో. గోల్డ్ జరీతో వీవ్ అయిందండి పళ్ళు. చూడండి ఎంత బాగుందో. కాంట్రాస్ట్ కలర్ అండి నేను చూపించేటివి. మనకు చూస్తే బ్లౌజు ఒకసారి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందంటే అంత సాఫ్ట్గా ఉంది. ఎక్కడే కానీ మనకు బట్ట అనేది చూడండి, ఒకసారి క్లాత్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందంటే అంత సాఫ్ట్ సిల్క్ అండి మన దగ్గర అయితే. కానీ ఎక్కడే కానీ మనకి తగులుకునే ప్రసక్తే లేదనమాట, అంత సాఫ్ట్గా ఉంటుంది మనదైతే కానీ క్లాత్. ఓవరాల్గా శారీ అయితే ఇదేనండి. ఈ ప్యాటర్న్లో కలర్స్ కూడా ఉన్నాయి, ఆ కలర్ చార్ట్ కూడా చూపిస్తా. ఆరెంజ్ కలర్కి బేబీ పింక్ బార్డర్ అన్నమాట. చూడండి ఎంత బాగుందో. సేమ్ ఇందాక చూపించిన దాంట్లో వచ్చేసి ఇది గ్రీన్ కలర్ వస్తుంది, గ్రీన్ కలర్కి వచ్చేసి బేబీ పింక్ బార్డర్. ఈ శారీస్ కట్టుకునే విధానం సింగిల్ పైట వేయండి, చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా కనపడిస్తారు అనమాట. మెంతి కలర్ అండి, మెంతి కలర్కి బేబీ పింక్ బార్డర్ అనమాట. సింగిల్ పైట వేసి వదిలేస్తే అసలు మీ అందం ఇంకొక హైప్ అండి, ఒక వ్యూవర్గా చెప్తున్నా. ఇది కూడా గ్రీన్ అండి, గ్రీన్లోకి మనకు బేబీ పింక్ బార్డర్. ఒకసారి శారీస్ ఫినిషింగ్ చూడండి, నేను చెప్పడం కాదు కదా, మీరు చూస్తే మీకే ఐడెంటిఫై వస్తుంది అనమాట, ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుందండి. టోటల్గా ఈ శారీస్ అయితే మనతో అవైలబుల్లో ఉన్నాయి, తొందరపడండి, మళ్ళీ అయిపోతే నన్ను మాత్రం తిట్టుకోకండి, అది కూడా చెప్తాను. ఈరోజు నైట్ 8 గంటలకైతే వీడియో అప్లోడ్ చేస్తాను యూట్యూబ్ ఛానల్లో. శారీస్ అయితే ఉన్నాయండి మనతో ఇవి అవైలబుల్గా. మీ ఇంటికి వచ్చేంత వరకు మందే అండి రెస్పాన్సిబిలిటీ. బయట ఇవే శారీస్ని విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు, అవన్నీ నేను చెప్పాల్సిన పని కూడా లేదు, మీకు ఐడెంటిఫై ఉంటుంది ఏంటి ఏం కథ అనేసి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో ఫుల్గా చూస్తే మీకు అర్థమవుతుంది శారీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం. కానీ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు తీసుకునే వాళ్ళకు కూడా ఒక అభిప్రాయం అనేది ఉంటుంది కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్.